నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సహస్ర మనతో పాటు ఉన్నారు ఎక్స్ ఎమ్మెల్యే అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చైర్పర్సన్ మాజీ చైర్పర్సన్ గోనె ప్రకాష్ గారు నమస్తే సార్ నమస్కారం సార్ మీరు గతంలో ఎమ్మెల్యేగా చేశారు సో ఉమ్మడి రాష్ట్రానికి చేశారు సో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉమ్మడి రాష్ట్రంలో చేశాను ఆర్టీసీ చైర్మన్ గా 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు చేశారు సో అప్పుడు పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పుడున్న పరిస్థితులకి ఎట్లా అనిపిస్తుంది ముఖ్యంగా ఈసారి 2024లో ప్రభుత్వం మారింది సో వైసీపీకి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారాయి అంటారు నక్కకి నాగలోకానికి ఆకాశం భూమి తేడా ఉంది అప్పుడు అంతా మాఫియా ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేదు మంత్రులకు లేదు నియంత పాలన ఇసుక లిక్కరు మట్టి అంతా దోపిడీ జరిగింది అనుభవం లేక సాధ్యము కాని హామీలు నవరత్నాలను ఇచ్చి 10 లక్షల పైన 10 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా దించాడు ఒక పరిశ్రమ రాలి ఉద్యోగాలు రాలి ఐటీ కంపెనీ రాలి ఒక రోడ్డు కనెక్టివిటీ లేదు రాజధాని డిసైడ్ కాదు దేశంలో 3 రాజధానులు అనేది ఎక్కడన్నా ఉందామా సౌత్ ఆఫ్రికా అంటాడు ఈ రోజు మహారాష్ట్రలో బాంబేలో నాగ్పూర్లో సెషన్ నడుస్తుంది అది వింటర్ ఆర్ మాన్సూన్ అయితే చలికాలము అయితే వానకాలం దాని 2 రాజధానులు లేదే కోర్టులు మహారాష్ట్రలో 3 ఉన్నాయి యూపీలో ఉన్నాయి కర్ణాటక నడుస్తుంది ఇంకేదో వేరే ప్లేస్ లో సెషన్ నడుస్తుంది అక్కడ 2 కోర్టులు తో అక్కడ మరి రాజధాని అంటే సెషన్ నడిచే కాడ 2 రాజధానులు లేదు కోర్టుల కాడ న్యాయ రాజధాని లేదు కదా ఇలా కర్నూలులో కోర్టు పెట్టి రాజధాని ఉంది కదా తో రాజధాని డిసైడ్ కాలే ఏ ఒక్క రోడ్డు పూడిక తీయలే 4.5 లక్షలు సచివాలయం గ్రామ సచివాలయాలు పెట్టి ఎంత ఇచ్చిండే వాళ్ళకి జీతము 5,000 మాత్రమే మినిమం వేజ్ ఎంత అయ్యాలా 270 రూపాయలు అంటే ఎంత అవుతుంది దాదాపు 8,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చింది ఎంత 5,000 24 గంటలు చాకరీ చేయించుకున్నాడు వాళ్ళు దోచుకున్నారు అనుభవం లేకుండా అహంకారంతో నేనే 30 ఏళ్ళ అధికారం ఉంటా అని ఈరోజు ఒక క్యాండిడేట్ మీద 30 కోట్లు ఖర్చు పెట్టిండు అన్నమా ఎంత అధికార దుర్వినియోగం చేసిండు అనేది మనం చూస్తున్నాం ఇలా వైజాగ్ రాజధాని అని 600 కోట్ల రూపాయలు ఆయన ప్యాలెస్ కట్టుకుంటాడు ఎక్కడ నీ దేశంలో ఉందమ్మా ఏ ముఖ్యమంత్రి కానీ ఉందా తాడపల్లి కూడా మొత్తం ఏదైతుందో ఏది కంచె మొత్తం అది ఢిల్లీ మన ఇదే గోలకొండ ఉన్న రెడ్ ఫోర్ట్ ఉంటుంది కదా ఆ లెక్క ఈ రోజు ప్రధాని ఇల్లు చూద్దాం 7 రాసుకోవచ్చు రోడ్ ఎవరున్నా కూడా దాని మీద తడకలు ఉంటుండే ఇప్పుడు రేకులు పెట్టారు ఎంత గోడ ఇంత ఉంటుంది దాని మీద ఫెన్సింగ్ తడకలు మనం డబుల్ డెక్కర్లో పోతా ఉంటే మీదికెళ్ళి ఇట్లా బాంబు వేయచ్చు బస్సుల డబుల్ డెక్కర్ పోతాడు ట్రాఫిక్ ముంగటికి వెళ్ళిపోతా ఉంటే ఇలా ట్రాఫిక్ రోడే బంద్ ఇలా కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఇల్లు ఉంది అశోక్ హోటల్ ఏది మెజిస్ట్రిక్ దగ్గర ఉంటుంది మనం బస్సులో పోతే ఇంతే కూడా ఒక 10 మంది పోలీసులు 100 మంది పహారా ఇంటి చుట్టూ తో ఈ విధంగా ఏదైతుందో అసలు ఏ మంత్రికి ఎందరమ్మా 4 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈ దేశంలో ఎక్కడ ఉన్నదమ్మా ఏం పవర్ లేదు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక బీసీ ఒక ఎస్టీ ఒక ఇంకేదో మన కాపు ఇంకేదో 4 తో అవినీతిమయం చేసి ఎన్ని సీట్లు ఇచ్చారు అతనికి 23 మాత్రమే ఇస్తే 102 అది 24 పోతే 151 సీట్లు ఇచ్చారు ఇప్పుడు ఏమొచ్చినాయి 11 వచ్చినాయి 5 మధ్యలో పోయింది ప్రతిపక్ష హోదా రాకుండా కూడా చిత్తు కొడిపోయాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 31 జిల్లా పరిషత్కు 31 జిల్లా పరిషత్ మున్సిపాలిటీలు 2 మాత్రమే ఎవరికి టీడీపీకి తాడిపత్రి ఇంకోటి ఏం జరిగింది ఇప్పుడు పొట్టు తెలంగాణ పరిస్థితుల్లో పొట్టు పొల్లు 30 కోట్లు ఖర్చు పెట్టారు ఈ రోజు ఏదైతుందో ప్రజలు ఏంది అనేది తనకి చూపెట్టారు వచ్చి ఈరోజు అంతా 1 by 1 అంతా తిరుగు ప్రయాణం అవుతుంది అభివృద్ధి ఈ రోజు నిన్నగాక మొన్న 8th నాడు 2 లక్షల కోట్ల పైన ఎట్ ఏ టైం అన్ని ఫౌండేషన్ స్టోన్స్ చేశారు ఎవరు ప్రధాని వచ్చి 2 లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు తో కేంద్రంలో ఇవాళ ఎయిర్పోర్ట్స్ కానీ పురోగతి బాగా కలిసింది సినిమా రంగం కానీ ఐటీ కానీ పారిశ్రామికవేత్తలకు కానీ ఏదైతుందో ఖచ్చితంగా పెట్టుబడులు కూడా ఇప్పుడు దావోస్ కూడా పోతుంది అనుకుంటున్నా
డెఫినెట్గా ఈ 5 సంవత్సరాలు ఆయన పరిపాలన అనుభవం ఒకటి దాదాపు అది 7, 5, 11, 12 అదొక 5 సంవత్సరాలు. ఇక్కడ 95 నుంచి 2004, 5, 9, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. 10 సంవత్సరాలు ఇక్కడ ప్రతిపక్షము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, అక్కడ 5 సంవత్సరాలు 15 ప్లస్ రామారావు గారు ఉన్నప్పుడు కూడా 89, 94 ఆయనే రోజు కదా 20 సంవత్సరాలు. ఆ అనుభవం ఇప్పుడున్న బీజేపీ కేంద్రంలో ఉండే మిశ్రమం కావడము, ఈ 16 సీట్లు అక్కడ డిపెండ్ కావడం వల్ల ఏదైతుందో ఇతోధిక సహాయము, గతంలో మంత్రులుగా ఉండి ఎలయన్స్ లో కొట్లాడినా కూడా ఏం సాధించలేదు చంద్రబాబు గారు, మంత్రివర్గం కూడా బయటకెళ్ళాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఏదైతుందో అవుట్ ఆఫ్ ద వే నిధులు ఇవ్వడం జరుగుతున్నది. ఆయన కృషి అంతా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో. చంద్రబాబు గారికి ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేడు, ఇంపాసిబుల్. ఎన్నికల కోసం గెలుపు కోసం ఇచ్చాడు, అలాగే ఆయన కూడా అమలు చేయలేదు. సంపూర్ణ మద్య నిషేధం అని, మద్య నిషేధం మీదనే 25,000 కోట్లు అప్పు తీసుకున్నాడు 5 ఏళ్ల మీద. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆయన కూడా ఎన్నో హామీలు అమలు చేయాలి. ఒక నవరత్నాలే చేసిండు తప్పితే అభివృద్ధిలో కానీ రాజధానిలో కానీ దేంట్లో డిసైడ్ చేయాలి. ఇప్పుడు కూడా చంద్రబాబు గారు అభివృద్ధి వైపు చేసుకుంటూ ఆయన ఇచ్చిన హామీల కోసము ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చినా కౌన్సిలింగ్ చేసి గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మేము అనుకోకుండా ఈ రాక్షసుడు, ఈ రావణాసురుడు అధికారం పోవాలని కొన్ని సాధ్యం కాదని తెలిసిండు కూడా హామీలు ఇచ్చాము. ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు, మేము అప్పులను వడ్డీలు కట్టడానికే ఇబ్బందిగా ఉంది, మీరు క్షమించండి, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో చేయాలంటే సంక్షేమము మేము కొన్ని ఇవ్వలేకపోతున్నామని పబ్లిక్ను కన్విన్చారు. 94లో రామారావు గారు సంపూర్ణ మద్య నిషేధమని ఎన్నికల్లో 83 కంటే 85 కంటే అధిక సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా రాలే, ప్రతిపక్ష 30 రాలే. అటువంటిది రామారావు గారు దిగిపోయిన తర్వాత 95 ఆగస్టులో అయిన తర్వాత చంద్రబాబు గారు ఇది సాధ్యం కాదు సంపూర్ణ మద్య నిషేధం, దీనివల్ల ఇన్కమ్ 15-20 కోట్లు, ఇప్పుడు 30 కోట్లు వస్తుంది, 30,000 కోట్లు. దాన్ని కౌన్సిలింగ్ చేసి సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయం, సోషల్ ఆర్గనైజేషన్ పార్టీల అభిప్రాయం తీసుకొని మద్య నిషేధాన్ని ఒక తెల్లగల్లు మాత్రం ఉంచి సారాను బ్యాన్ చేసి మళ్ళీ బ్రాండ్ బీర్ ఏదైతుందో బార్లు కానీ షాపులు కానీ పెట్టడం జరిగింది. అలాగే ఏదైతుందో చంద్రబాబు గారి పరిపాలనకు ఆయన పేరేంటి మన జగన్మోహన్ రెడ్డి నక్కకు నాగలోకానికి ఆకాశం భూమి అంత తేడా. ఖచ్చితంగా ఈ ప్రభుత్వము 5 సంవత్సరాలు ఏమి ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని, అతను కొంత పార్టీలో అపవాదు ఉంది, అతను చర్యలు తీసుకుంటూ లేదు, వాళ్ళ మీద ఎన్నో ఎన్నికల ముందు చెప్పాడు లొకేషన్, కానీ అతను ఆ చేజింగ్ లో పోతే, కక్ష సాధింపులో పోతే ఈ అభివృద్ధి అడ్మినిస్ట్రేషన్ సెటప్ కావాలంటే 6 నెలలు అయింది ఎలక్షన్, ఇంకో 1.5 year 1 by 1 అనుకోకుండా స్కాండల్స్ అన్ని బయటకు వస్తుంది. అన్ని ఆటోమేటిక్ గా చట్టము తన పని తను చేసుకోబోతుంది. ఒకే పని చేయవలసిన అవసరం ఉంది. కేసు నుంచి తప్పించుకుంటాని కోసం బీజేపీ సపోర్ట్ చేయడం వల్ల 5 సంవత్సరాలు కూడా కోర్టుకు అటెండ్ కాలే. అది నేను అనుకుంటున్నా ఇంకొక 6 నెలల తర్వాత ప్రధానమంత్రి దృష్టి తీసుకుపోయి ఆయన మీద ఉన్న కేసులు ఏదైతుందో ఫాస్ట్ అప్ చేయడానికి ఏదైతుందో అప్పుడు నిర్ణయం తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రేపు కేసులు ఫాస్ట్ ట్రాక్ అయిన తర్వాత శిక్ష జైలు పడుతుందో పడదో నేను చెప్పలేను, కానీ పనిష్మెంట్ అంటే ఫైన్ మాత్రం పడుతుంది. ఎందుకంటే షూట్ కేస్ కంపెనీలు పెట్టిండు కలకట్టాలు, అన్ని షూట్ కేస్ కంపెనీలు. అలాగే అవుట్ ఆఫ్ ఇండియాలో కూడా మారిషస్ నుంచి వచ్చిన 14% ఇన్వెస్ట్మెంట్ కూడా షూట్ కేస్ కంపెనీలు. కిక్ బ్యాక్స్ పెట్టారు, అంటే దాల్మియా కానీ, మన పెన్నా సిమెంట్ మన ప్రతాప్ రెడ్డి గారు కానీ, తర్వాత ఇంకోళ్ళు ఇండియా సిమెంట్ కానీ, మ్యాట్రిక్ ప్రసాద్ గారు కానీ, ప్రసాద్ గారు ఉన్నారు కదా టీవీకి ఉండే కదా మా టీవీ గిట్ట, వీళ్ళందరూ పెట్టిందంటే వాళ్ళకు కొంత లబ్ధి జరిగింది. కానీ ఈయన ఎక్కడా ఇంటర్ఫేర్ కాలే, ముఖ్యమంత్రిలో మంత్రివర్గంలో కాలే, కానీ దాంట్లో పెట్టుబడి పెట్టిందంటే వాళ్ళకు లబ్ధి జరిగింది. దీంట్లో వాళ్ళకి ఏదైతుందో మళ్ళీ వాళ్ళ షేర్లు ఏదైతుందో కొని ఇన్కమ్ ఇచ్చాడు, కానీ మళ్ళీ కిక్ బ్యాక్ ఆ డబ్బులను తీసుకున్నాడు. ఏది ఏమైనా దీంట్లో కొంత ఐటీ ఎట్లయితే రైడ్ అయితే బ్లాక్ మనీ దొరికితే ఫైన్ పడుతుందో కొన్ని వేల కోట్ల రూపాయలు అతను ఫైన్ కట్టవలసి వస్తుంది.
అప్పుడు పబ్లిక్ లో అన్పాపులర్ అవుతాడు. ఇదంతా ఆయన జరగబోతుంది. మళ్ళీ అధికారం రావడం అనేది అంత ఈజీ మాత్రం కాదు. చంద్రబాబు గారు ఎమ్మెల్యేలు కానీ మంత్రివర్గం కానీ ఈ కూటమిలో లుకలుకలు వచ్చి అభివృద్ధి జరగక అవినీతి గిట్ట పెరిగితే అక్కడ ఆల్టర్నేటివ్ ఏమున్నదంటే చంద్రబాబు గారు ఓడగొట్టాలనుకుంటే అప్పుడు జగన్ కి అయితే ఎట్లయితే 5-5 సంవత్సరాల తర్వాత చంద్రబాబు 14 to 19 ఉంటే ఓట్లేశారో ఇప్పుడు ఆల్టర్నేటివ్ పార్టీ లేదు. మళ్ళీ ప్రజలు విసిగిస్తే మళ్ళీ అక్కడ జగన్మోహన్ రెడ్డి థర్డ్ ఫోర్స్ అనేది లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు బయటకు వచ్చి సెపరేట్ పోటీ చేస్తే కరెక్ట్ అడిగారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న పరిస్థితిలో సఖ్యతగా ఉన్నారు. వాళ్ళు ఓటు బ్యాంక్ కాపు అనేది 10% ఉంది. ఈ రాష్ట్రాన్ని ఒక రెడ్డిలు కమ్మాలైనా పాలించడం ఉమ్మడి రాష్ట్రం కానీ సపరేట్ అయినాక వై నాట్ ఆఫ్ వాళ్ళ పర్సంటేజ్ ఎంత అనేది కాపుల్లో ఒక చైతన్యం వచ్చి పవన్ కళ్యాణ్ గారిని హర్ట్ చేసినప్పుడు అతను కూడా హర్ట్ అయినప్పుడు డిఫరెన్స్ ఒపీనియన్ వస్తే పవన్ గారు పార్టీ పెడితే పార్టీ ఉంది అనుకోండి, బీజేపీ అప్పుడు ఏం చేస్తుందంటే సొంతగా సీట్లు మళ్ళీ ఎక్కువ కావాలంటే పవన్ ఎంకరేజ్ చేస్తుంది. చేసినప్పుడు ఏదైతుందో ట్రై ఫైట్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు పవన్ కు ఫైనాన్షియల్ గానీ పొలిటికల్ గానీ మేము సపోర్ట్ చేస్తామంటాం. ఎవరు? బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది. ఇంకా 5 ఏళ్ళు, ఇప్పుడు 15 సంవత్సరాలు నడుస్తుంది, 5 ఏళ్ళు ఉంటుంది. ఎన్నికలు వాళ్ళు ఉన్నప్పుడే వస్తాయి కనుక ఆర్థికంగా కానీ సపోర్ట్ కానీ డెవలప్మెంట్ ఏంది, ఇప్పుడు డబ్బులు ఇస్తుండ్రు కదా పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు కానీ తారీఫ్ చేస్తుండ్రు. వాళ్ళే మేము ఆక్సిజన్ ఉంటే మమ్మల్ని సేవ్ చేసింది అంటుండ్రు కదా. రేపు వీళ్ళు మేము అభివృద్ధికి నిధులు ఇచ్చినామని బీజేపీ చెప్పుకోగలుగుతుంది కదా. చెప్పుకున్నప్పుడు అప్పుడు డిఫరెన్స్ అవుతుంది. నేను అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు మెంటల్ గా మాత్రము అతను ప్రిపేర్ గా లేడు. 2029లో ఇండివిజువల్ కొట్లాడడానికి 34 కు ప్లాన్ చేస్తాడు. చంద్రబాబు గారు ఏజ్ అయిపోతుంది. లోకేష్ గారు వచ్చిన తర్వాత లోకేష్ గారిని అభ్యంతర పెట్టడం నేను అనుకుంటున్నా. ఎవరు? పవన్ కళ్యాణ్. లోకేష్ గారు మళ్ళీ అధికారం చేపడితే దాంట్లో బీజేపీ పవన్ కళ్యాణ్ ఉంటే అప్పుడు డిఫరెన్స్ ఒపీనియన్ రావచ్చు. ఏజ్ గ్యాప్ తోటి అప్పుడు చిక్కుల్లో పడతారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారిని ఒక చిన్న పిల్లోని లెక్క హార్ట్ కాకుండా కాపాడుకోవలసిన అవసరము తెలుగుదేశంకు ఉంది. బీజేపీకి అవసరం లేదు. బీజేపీకి అడ్వాంటేజ్ మేము ఓన్ గా ఎక్కువ సీట్లు రావాలని చూస్తుంది కదా. తో పవన్ కళ్యాణ్ గారిని ఒక చిన్న పిల్లోని లెక్క ఒక కూతురు కుమారు లెక్క అతన్ని హార్ట్ కాకుండా చూసుకోవాలి. ఇప్పటి వరకు అయితే అతనికి ఆలోచన బ్రేక్ అయ్యి నేనేదో ఇండివిజువల్ కొట్టాడని లేదు. కానీ రేపు ఏదన్నా పరిస్థితుల్లో మారొచ్చు. తండ్రి కొడుకులకు అన్నదమ్ములకు భార్యాభర్తలకు డిఫరెన్స్ ఒపీనియన్ వస్తుంది. రాజకీయాలు సహజమే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూసాం, తల్లితో చెల్లితో విభేదించాడు. చంద్రబాబు గారు మామతో విభేదించాడు. చంద్రబాబు మన మామ తండ్రితో హరకృష్ణ గారు విభేదించారు. బాలకృష్ణ విభేదించే కదా చంద్రబాబు సపోర్ట్ చేసింది. రామారావు గారు దించడంలో వాళ్ళ పాత్ర ఉంది కదా. అల్లుడు వెంకటేశ్వరరావు గారు, బాలకృష్ణ కొడుకు హరకృష్ణ, వీళ్ళ పాత్ర ఉంది కదా దాంట్లో. అలాగే ఏదైతుందో రాజకీయాల్లో ఏది కాదు. అరుణ్ నెహ్రూ ఉన్నారు, ఇందిరాగాంధీ గారికి బంధువు. రాహుల్ గాంధీ మొత్తం నడిపింది అతన్ని, రాజీవ్ గాంధీ. అటువంటిది ఆయన 89లో బోఫర్స్ మీద బయటకు వచ్చాడు. రాజీవ్ గాంధీ 400 నుంచి 180 కావడానికి కారణము విపి సింగ్, ఆరిఫ్ మహమ్మద్, ముఫ్తీ మొహమ్మద్ సమీద్, అరుణ్ నెహ్రూ, వీళ్ళంతా కారకులు కదా. ఆ రోజు జనతాదళ ప్రభుత్వం వచ్చింది, విపి సింగ్ ప్రధాని అయ్యాడు. సో ఇవన్నీ ఏదైనా జరగవచ్చు. ఏది ఏమైనా ఇప్పుడైతే మంచిగా ప్రభుత్వం బ్రహ్మాండంగా నడుస్తుంది. కేంద్రం సహాయ సహకారాలు ఇస్తుంది. ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ప్రజలకు అందుబాటులో నిత్యము ప్రతి శనివారము కొన్ని వేల మందికి పార్టీ ఆఫీసులో కలుస్తున్నాడు. అందరికి సెల్ఫీ ఇస్తున్నాడు. లోకేష్ గారు ఉదయం 6 గంటలకే కలుస్తున్నాడు. ఎక్కడ మన గుంటూరులో ఉంటే తర్వాత ప్రతి వాళ్ళతో అందుబాటులో ఉంటున్నాడు. టైం స్పేర్ చేస్తున్నాడు. చాలా సంతోషంగా పబ్లిక్ ఉన్నారు.